12 అయితే మళ్ళీ అయితే బయటకైతే బయలుదేరాం ఈ ఆర్య వైశ్య సత్రం నుండి. మనం ఇక్కడ బాసర్లో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా మినిమం ఛార్జ్ అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మాకు ఈ వేద పాఠశాలకైతే ఈచ్ మెంబర్కి 20. మాకైతే ఇది వాకబుల్ డిస్టెన్సే అని చెప్పారు, కానీ దూరం అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. మరి అంత దూరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళలేం. మనం ఈ వేద పాఠశాలకు వెళ్ళే దారిలో అయితే కమ్మసత్రం అయితే ఉంటుందండి. ఆ కమ్మసత్రం దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్లో ఇలా మట్టి రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మనకు ఈ వేద పాఠశాల వస్తుంది. వేద పాఠశాల ముందు అయితే గోశాలలు అయితే ఉన్నాయి. వేద భారతి పీఠం. జస్ట్ 10 మినిట్స్లో అయితే ఇక్కడికి వచ్చేసాం. దిగి అక్కడ నుండి బయలుదేరిన తర్వాత పో ఇలా మమ్మీ ఏదిరా కిష్ పెట్టు. మన పాప ఏమైందిరా? గడ్డి లేదు ఇడ, అటు ముట్టుకోపు. చిన్నయేనా పాలు తాగేటి? ఇచ్చిపోతుంది చిన్నది. తిను అను. అది ఇంకా ఆమె తింటలేదు నాన్న, వాళ్ళ మమ్మీ బాయి తాగుతుంది అంతే. అది బాయి తాగుతుంది. దా ఇవన్నీ చిన్న బేబీస్. పా లలిత హనుమాన్ సమేత దక్షిణామూర్తి ధ్యాన క్షేత్రం. తీసుకుపోదాం. ఈ వేద పాఠశాలలో విద్యను అభ్యసించే వాళ్ళైతే యజ్ఞము అలాగే పూజ అయితే చేపించడం జరుగుతుంది ఇక్కడ. రైట్. శామంతుల గోత్రం. రాఘవరెడ్డి, సిరిచందన, మనుశ్రీ, ఏకాంశ్, భాగ్యలక్ష్మి. సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ ఆయువు ఆరోగ్య సిద్ధ్యర్థం శ్రీ మహాసరస్వతి అనుగ్రహ శ్రీశుద్ధం సరస్వతి బీజాక్షర హవనంజ ధాన్యదాన హర్ష. ఈ ఎస్విబిపి అంటే శ్రీ వేద భారతి పీఠాన్ని అయితే 2008వ సంవత్సరంలో శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ అయితే స్థాపించడం జరిగింది. వేదాలని అన్ని రకాల
కమ్యూనిటీకి నేర్పించడం కోసం దీన్నైతే స్థాపించడం జరిగింది. బాలలు కానీ బాలికలకు కానీ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ని, ఫ్రీ మెడికల్ క్యాంపుల్ని కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30కి అయితే గోదావరికి హారతిని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత అన్నదానాల్ని పూర్ విలేజర్స్ కానీ పూర్ పీపుల్కి కానీ పంచడం జరుగుతుంది. గోదావరి నది పరిశుభ్రతలో వీళ్ళ పాత్ర అయితే ఉంది. ఈ ఎస్విబిపి ఆశ్రమం సమాచారం మరింత కావాలి అని అనుకుంటే ఈ ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హనుమాన్ జై హనుమాన్, జై శ్రీరామ్. నాన్న ఆడుకోపో. ఏంది ఆడుకోండి. ఎక్కు జర్ మనుశ్రీ మను అని పిలుస్తారంట. ర్యాబిట్స్, ప్యారెట్స్ అయితే కూడా ఉన్నాయి వేద పాఠశాలలో. అక్కడైతే చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా మనకి బాసరలో అయితే ఈ హనుమాన్ ఆలయాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయండి. రీజన్ అయితే నాకు తెలియదు, ఎవరైనా తెలిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఇక్కడ ఆవులు, కుందేళ్ళు, పక్షులు, పావురాలు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఇవైతే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఈ ప్లేసు. తీసుకెళ్దామా? పట్టుకో చెవులు చెవులు. పట్టుకో. ఏమగా చిన్నదానికి భయపడతానవా? పట్టుకోనా, నా చెవులు పట్టుకో.
ఏ నడుము పట్టుకోవద్దు నా ఎట్లా పట్టుకోవద్దు నాన్న వదిలిపెట్టు మా ఇంట్లో ఉన్నాయి కుందేళ్ళు అందుకే పట్టుకుంటాను నాకే చాలు వదిలేసే నాన్న చా ఇటు చూడు నాన్న చూడు బేబీ చిన్న బేబీస్ పుట్టినాయి చూడు ఎన్ని బేబీస్ పుట్టినాయి చూడు ఇంకా చాలు పోదాందా ఇంకా చాలు పడకపోదా మా ఇంటికి ఏమనదు ఇంకా చాలు నాన్న చాలు ఇంకా చాలు 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 చనిపోతాయి తీసుకపోనియ్యారు అది కొరుకుతుంది రా పెద్ద చిలుక మరి మనకి వేద పాఠశాలలో అయితే ఈ గరికతో నాలుక మీద బీజాక్షరాలను అయితే రాయడం జరుగుతుంది. దీనికి మనకు అమౌంట్ అయితే ఇక్కడ ఏం తీసుకోరండి, మనకు తోసిన అమౌంట్ని అయితే మనం వాళ్ళకు ఇవ్వచ్చు. మేమైతే 200 ఇచ్చాం. మళ్ళీ బయట కూడా డొనేషన్ అయితే అడుగుతారు, నచ్చితే ఇవ్వచ్చు. అలాగే ఈ నాలుక పైన గరికతో బీజాక్షరాలు రాసిన ఈ గరికనైతే మనకే ఇవ్వడం జరుగుతుంది. ఈ గరికని బుక్లో అయితే పెట్టుకోమని అయితే చెప్తున్నారు. అలాగే పిల్లలకు ఒక చాక్లెట్ కూడా ఇస్తున్నారు. ఆశీర్వాదం తీసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడైతే నైట్ మళ్ళీ ఇక్కడే స్టే చేస్తే గంగా హారతి 6:30కి ఈ గోదావరి నది తీరాన అయితే ఉంటుందట, రమ్మని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే మేము ముందు రోజే వచ్చాం, ముందు తెలిస్తే మేమైతే మిస్ కాకుండా అటెండ్ అయ్యే వాళ్ళం. సో మాకు మళ్ళీ ట్రైన్ ఉంది కాబట్టి అటెండ్ కాలేకపోయాం. అతనైతే మా కోసం వెయిట్ చేయడం జరిగింది. మాకు సత్రం నుండి ఇక్కడ వేద పాఠశాల, దత్తాత్రేయ స్వామి టెంపుల్, అలాగే శివాలయము, గంగా హారతి ప్లేసు, అలాగే గోదావరి నది తీరానికైతే 500 రూపీస్కి మాట్లాడుకోవడం జరిగింది. ఇది వచ్చేసి జ్ఞాన సరస్వతి కమ్మ సేవా సమితి. అలాగే మనం సత్రం రూట్లో కాకుండా స్ట్రేట్ రూట్లో అయితే వెళ్తే మళ్ళీ బస్ స్టాండ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పాత బాసరా విలేజ్ నుండి అయితే మనం ఇలా ముందుకు వెళ్తే రోడ్లు అయితే కొంచెం బాగా లేవు, మనకైతే టెంపుల్ అయితే వస్తుంది. పాఠశాల నుండి అయితే మేము పాపేశ్వర్ టెంపుల్ వచ్చాం. పాపేశ్వర్కి వచ్చే టెంపుల్ దారిలోనే అక్కడ ఎదురుగా దత్తాత్రేయ టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడ పాపేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మళ్ళీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని శివాలయం, గంగా ఒడ్డునున్న శివాలయంకి అయితే వెళ్తాం. ఈ వేద పాఠశాల, పాపేశ్వర టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, అలాగే నది దగ్గర ఉన్న శివాలయాన్ని 3 ఈ 4 ప్లేసెస్ కలుపుకొని మా అందరికి కలిపి 500 రూపీస్కి అయితే ఆటో మాట్లాడుకోవడం జరిగింది. ఈడ మినిమం ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా 20 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే పురాతన కాలం నాటి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఈడ విగ్రహాలు అన్నీ బయట పెట్టేసి ఉన్నాయి. ఇలా శివలింగం కానివ్వండి, పాదాలు కొన్ని ఇరిగిపోయినాయి.
ఈ టెంపుల్కి ఎదురుగానే ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఇంకా ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటర్ అయితే లేవు. సో ఇక్కడ కొత్తగా అయితే టెంపుల్ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు ఇంకా ప్రతిష్టాపన చేయలేదు. అలాగే గుడి అయితే ఉంది, గుడిలో దీపం అయితే ఉంది. విగ్రహ ప్రతిష్టానం చేశారో లేకపోతే అంతకుముందు ఉన్న టెంపుల్నే మళ్ళీ కొత్తగా అయితే రెనోవేషన్ చేస్తున్నారు కావచ్చు. ఇక్కడైతే ఆల్రెడీ శివాలయం అయితే ఉంది. ఓం నమ శివాయ అను నాన్న. ఓం నమ శివాయ దండం పెట్టు. ఓం నమ శివాయ దండం పెట్టు, దండం పెట్టు. అరే ముట్టుకో నాన్న, దండం పెట్టు, ముట్టుకొని దండం పెట్టు, దండం పెట్టు, తాకద్దు. రైట్, దూరం పెట్టుకో, దూరం ముట్టుకో నాన్న. రైట్, దూరం ముట్టు, దూరం ముట్టు. పాపేశ్వర్ టెంపుల్ చాలా పురాతన కాలం నాటి టెంపుల్ ఇది. ఆల్రెడీ కూలిపోయింది. కొన్ని విగ్రహాలు విరిగిపోయినాయి, మళ్ళీ మండపం కూడా వేయింది. అన్ని కొత్తగా అయితే మళ్ళీ కట్టడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ ప్లేస్లో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అయితే ఉంది. పచ్చని పొలాలతోనైతే నార్మల్ టైంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దత్తాత్రేయ టెంపుల్ దగ్గర ఆగుదాం కొద్దిసేపు. మాతో పాటుగా వీళ్ళు కూడా సికింద్రాబాద్ నుండి అయితే రావడం జరిగిందండి. మేము బాసరలో దిగగానే మేము కలిసి అయితే ట్రావెల్ చేయడం జరిగింది. సో వాళ్ళకి 2 పిల్లలు, మా 2 పిల్లలు ఉండడం వల్ల అయితే పిల్లలకైతే మంచి ఆడుకోవడానికి మంచి కంపెనీ అయితే దొరికింది మాకు కూడా. సో ఈ టెంపుల్కి నియర్లోనే 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తోని ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. గోపురమే కానీ ఇంత అవుపడే అంత హైట్ లేదులే. ఉన్నది ఓపెన్ ఉంది. దత్త పాదుకలు, శ్రీ దత్త విఘ్నేశ్వరుడు. ఓం శ్రీ సాయి దత్త మందిరం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే మంచి పీస్ఫుల్ ప్రశాంతమైన వాతావరణంలో అయితే నిర్మించడం జరిగింది. దత్తాత్రేయ స్వామి అయితే ఇక్కడ స్వయంభుగా అయితే వెలవడం జరిగింది అంట. అలాగే ఈ గురువులకి అయితే ఇక్కడ పైన హాలు ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ అయితే నిర్మించడం జరిగింది.
సో ఈ మందిరంలో అయితే వీలైనంత ప్రశాంతంగా సౌండ్ లేకుండా అయితే ఉండాలండి. పిల్లలైతే అల్లరి చేయడం వల్ల మేమైతే కాసేపు ఉందామనుకున్నాం కానీ బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ నుండి. ఆవు బాగుందా? ఆవు బాగా తాగుతుంది ఆవు. ఈ పాపారేశ్వర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ 2 దర్శనం చేసుకొని బయలుదేరే వరకు అయితే 2 o'clock అయితే అయింది. ఈ 2 o'clock అయితే నది దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ. సో ఈ దత్తాత్రేయ టెంపుల్ నుండి రివర్కి అయితే మళ్ళీ వేరే దారిలో అయితే తీసుకెళ్తున్నాడు. టెంపుల్ దగ్గర నుండి కాకుండా ఈ దత్తాత్రేయ టెంపుల్ నుండి డైరెక్ట్గా ఈ గోదావరి ఘాట్స్ అలాగే నదిలో పడవ ప్రయాణాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.